విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, 18 years అబ్బాయి ఒక ఫర్నిచర్ షాప్ పెట్టడం జరిగింది. అతను ఎక్కడ అనుకుంటున్నారా? జనగాం డిస్టిక్ పాలకుర్తి పక్కకు రాఘాపురం అనే ఊర్లో. అతను ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఈ బిజినెస్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయన పెట్టడమే కాదండి, ఇప్పుడు సక్సెస్ కూడా అయ్యాడు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. మెసేజెస్ ఇస్తున్నట్టు అనిపిస్తుంటది ఆ వీడియోస్ లో. ఎందుకంటే ఎవరైతే డిప్రెషన్ కి వెళ్ళేసి ఏం చేయాలన్న వాళ్ళకు కూడా మనం కూడా ఒక బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుందన్న ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ఆ వీడియోస్ అన్ని. అండ్ యూట్యూబ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అండ్ బిజినెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ ఇంత చిన్న ఏజ్ లో తను బిజినెస్ ఎందుకు పెట్టాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అండ్ ఇప్పుడు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. అతను ఎవరు అనుకుంటున్నానా? వంశీ కృష్ణ, యూట్యూబర్ అండి. హాయ్ వంశీ కృష్ణ. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా. సూపర్. ఓకే, పాలకుర్తి పక్కకు రాఘపురంలో. చిన్న ఊరా? ఎన్ని ఉంటాయి ఇల్లులు? 200 ఉంటాయి అంతే. 200 ఉంటాయి. ఓకే, నీ షాప్ ఎక్కడమ్మా? షాపు పాలకుర్తిలో అన్న. పాలకుర్తి. ఓకే, పెద్ద అంతా మంచిగా వస్తారు అని పెట్టావు కదా. ఓకే, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. డాడీ ఏం చేస్తుంటారు, మమ్మీ ఏం చేస్తుంటారు? బ్యాక్గ్రౌండ్ అమ్మనేమో నర్సరీ చేస్తుంది, చిన్న చెట్లు ప్లాంట్స్ చెట్లు అదే చూసుకుంటది. డాడీ ఏమో నార్మల్ కార్పెంటర్ వర్క్ చేస్తాడు. ఓకే, ఎంతమంది మీరు? మేము మొత్తం 4 ఉంటాం ఇంట్లో. 4 ఉంటారు. అమ్మ, డాడీ, నేను, అన్న. అన్న ఏం చేస్తుంటారు? అన్ననేమో ఇట్లా ఫర్నిచర్ కార్పెంటర్ వర్కే చేస్తాడు. కార్పెంటర్ వర్కే చేస్తుంటారు. ఓకే, అన్న ఏం చదివాడు? అన్నయ్య కూడా డిగ్రీ చేసిండు అంతే. నువ్వేం చదివాము? నేను కూడా డిగ్రీ చేస్తున్నా. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నావు. ఓకే, రెగ్యులర్ డిగ్రీ చదువుకుంటా ఇది చేస్తున్నావు. కాలేజ్కి ఎలా వెళ్తావు? ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ డిగ్రీ చేస్తున్నావా? ఓకే, అంటే బిజినెస్ పెట్టాలనేది అంటే 18 years అంటే మనం చదువుకుంటాం కామన్ గా, ఏమంటే మీ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్స్ మనతో ఎంజాయ్ చేస్తుంటాం కదా. కానీ నీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఫర్నిచర్ షాప్ పెట్టాలి, మనం కూడా బిజినెస్ లో సక్సెస్ కావాలన్నది ఎలా అనిపించింది? ఎలా నీది ఐడియా లేకుంటే ఎవరైనా ఇచ్చారు? అంటే అన్న పెట్టాడు బిజినెస్. ఓకే, అన్న పెడితే నేను అందులో ఫస్ట్ మీ అన్నయ్య పెట్టడం జరిగింది. ఓకే, ఫర్నిచర్ బిజినెస్ ఏనా? అన్ననేమో ఒక షాప్ పెట్టుండే. ఓకే, ఆ షాప్ పెడితే ఇంకో బిజినెస్ పెట్టవచ్చు కదా, మంచిగా నడుస్తుంది, ఇంకోటి ఫర్నిచర్ షాప్ పెట్టవచ్చు కదా అంటే ఇంకోటి నా కోసం ఇంకోటి పెట్టాడు అన్న. అందులోనేమో నేను వర్క్ చేస్తున్నా, ఫర్నిచర్ ఉన్న అల్యూమినియం. ఓకే, ఇప్పుడేమో కొత్తగా యూపీవీసీ కూడా పెడదాం అనుకుంటున్నాం. అంటే అది ఏంటి? మా భాషలో చెప్పు, మన భాషలో. యూపీవీసీ అంటే విండోస్ ఉంటాయి కదా అన్న, విండోస్ ఓకే ఓకే, ప్లాస్టిక్. అంటే మీ అన్నయ్య షాప్ లో నువ్వు వర్క్ చేస్తున్నావు. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ వేరే షాప్ పెడదామని నువ్వు చెప్పావు మీ అన్నయ్యకి. ఓకే, ఫస్ట్ ఏం షాప్ పెట్టాడు మీ అన్నయ్య? మా అన్ననేమో కార్పెంటర్ షాప్ పెట్టేది, వర్క్ అంటే కస్టమైజేషన్ చేసేది ఇట్లా. అచ్చా, ఓకే, తర్వాత నువ్వు షాప్ పెట్టడం. ఇంకో షాప్ పెట్టి అందులో నేను చేస్తున్నా. ఓకే, అంటే షాప్ పెట్టాలంటే బిజినెస్ పెట్టాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. జాబ్ చేయాలంటేనేమో వెళ్తే వాళ్ళు జాబ్ చేస్తే మనకు మంత్లీ శాలరీ ఇస్తారు. కానీ మనకు ఈ బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి కదా. దగ్గర అప్పుడు డబ్బు ఉండేనా లేకుంటే అప్పు తెచ్చి పెట్టావా? అప్పు తెచ్చి పెట్టినామన్నా. ఓకే, బంగారం అమ్మనేమో బ్యాంక్ లో బంగారం పెట్టి తెచ్చిండే, అప్పుడు పెట్టేసిన బిజినెస్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ఇప్పుడు బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పాలకుర్తిలో బిజినెస్ పెట్టడానికి ట్రై చేసావు కదా. అంటే అమ్మ గానీ డాడీ గానీ అంటే చిన్న పిల్లాడివి, నువ్వు బిజినెస్ ఎలా మెయింటైన్ చేస్తావు అని నువ్వైనా అంటే నీకైనా లేకుంటే నీ ఫ్రెండ్స్ కైనా చెప్పడం, అంటే చెప్తుంటారు కదా చిన్నోడివి నీకు ఇంత పెద్ద బిజినెస్ బాధ్యతలు ఎలా నువ్వు ఇదన్నీ సర్వ్ చేయగలుగుతావు, ఈ బిజినెస్ ఎలా దీన్ని డీల్ చేయగలుగుతావు అని నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా? భయపట్టించిరా? అమ్మ ఇప్పుడు సపోర్టివ్ గానే ఉండేది. అన్న కూడా ఇక బిజినెస్ పెట్టే ఏం కాదు అని చెప్పి సపోర్ట్ గానే చేసేది. ఇక అప్పుడే పెట్టేసినాం. నువ్వు బిజినెస్ పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకునేటోడి? కట్టే అది అంత వుడ్ అవి అన్ని? కట్టేనా? వుడ్ తెచ్చుకుంటావు కదా. అది తొర్రూరు నుండి. తొర్రూరు నుంచి నువ్వే వెళ్ళి మాట్లాడతావు? అన్నయ్య నువ్వు? అన్నయ్య నేను వెళ్తాం. మీరు ఇద్దరు చిన్న? మీ అన్నయ్య అంటే కూడా నీకన్నా ఒక 2 years అంతే పెద్దగా? 3 years 4 years. ఓకే, మీరిద్దరు వెళ్ళినప్పుడు అంటే చిన్న పిల్లలు కదా మీరు, అంటే ఆ డీలింగ్ కానీ ఎలా మాట్లాడేవారు? అన్నయ్యనే బాగానే మాట్లాడతాడు డీలింగ్. ఇక నేనేమో షాప్ లో చూసుకుంటా. షాప్ చూసుకుంటా. నీకు వర్క్ వచ్చా? వుడ్ వర్క్ వచ్చా? వుడ్ వర్క్ రాదా, అల్యూమినియం వర్క్ చేస్తాను నేను. అల్యూమినియం వర్క్ చేస్తావు. వుడ్ వర్క్ నేర్చుకోలేదా? నేర్చుకోలే. అన్నయ్యకి వచ్చా వుడ్ వర్క్? అన్నయ్యకి వస్తుంది. అన్న డాడీ చేస్తాడు వుడ్ వర్క్. ఓహో, డాడీకి కూడా వచ్చా. మళ్ళీ నువ్వు నేర్చుకో వుడ్ వర్క్? ఓన్లీ అల్యూమినియమేనా? నేనేమో అల్యూమినియం యూపీవీసీ. అంటే యూపీవీసీ అంటే ఇప్పుడు విండోస్ ఉంటాయి అన్న, అవి ప్లాస్టిక్. ఓకే ఓకే, అవి చేస్తావు అన్నమాట. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర వర్కర్స్ ఏమో 2 ఉంటారు అన్న. ఓకే, 2. ఇప్పుడు ఆర్డర్స్ చేయాలని మీ దగ్గరికి ఎలా వస్తారు?
ఆర్డర్ చేయాలంటే నార్మల్‌గా పాలగుర్తి నుంచి లోకల్‌లో వస్తారు. ఇంకా యూట్యూబ్ నుంచి కూడా వస్తారన్న. ఓహ్! యూట్యూబ్ నుంచి ఆ! కూడా. అవును గాని బిజినెస్ పెట్టుకున్న బాగానే ఉంది. ఆ! మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? యూట్యూబ్ అంటే ఇగ కొంచెం అది చే కొంచెం పబ్లిసిటీ అయితది. పబ్లిసిటీ అది ప్రమోషన్ కోసం అట్లా చేసినా. ఓకే. ఎవరిచ్చారు యూట్యూబ్ స్టార్ట్ చేయమని ఐడియా? యూట్యూబ్ అంటే నేను చిన్నప్పటి నుంచెల్లి వీడియోస్ చేస్తుండే. హ్మ్. అట్లనే ఇగ ఇది చేస్తే ఇట్లా సక్సెస్ వస్తదేమో అని ఒక వీడియో నార్మల్‌గా పెడితే అది క్లిక్ అయింది. ఓకే. ఇగ ఈ వీడియోనే చేస్తున్నా. ఓకే. అంటే నువ్వు వీడియోస్‌లో చెప్తుంటావు గదా! ఆ! అదొక్కసారి చెప్తావా మాతోని? ఏం ఈ వీడియోలో ఇప్పుడు నువ్వు చెప్తావు గదా! మా అమ్మని ఒక్కసారి ఇట్లా అడిగాను నేను ఐడియా. మా అమ్మ వద్దని చెప్పిందని చెప్తావు గదా! ఆ! అది చెప్తావా మా కోసం? ఆ! చెప్పు. అమ్మ నేనొక బిజినెస్ పెడతా అంటే మా అమ్మ ఉండి సరేరా పెట్టేసేయి ఇగ ఏదైతే అదయింది అన్నది. హ్మ్. అంటే ఇగ పెట్టేసినాం. ఓకే. బిజినెస్ పెట్టేసినావు. హ్మ్. అంటే నీకు ఫస్ట్ పెట్టంగానే కొంచెం మంది భయమైతది. అంటే కస్టమర్స్ వస్తారో రారో అని. ఎన్ని హ్మ్. డేస్‌కి మీ పికప్ అయింది మీ బిజినెస్? ఒక 3 మంత్స్ పట్టిందన్న. 3 మంత్స్ 3 పట్టింది. మంత్స్ 3 పట్టింది. మంత్స్ వరకు భయపడ్డావా? అయ్యో! బిజినెస్ అయితదో ఇది లేదో అని? నడుస్తదా నడవదా అనుకున్నా. ఆ! ఇగ చే చేస్తుంటే ఇగ యూట్యూబ్‌లో వీడియోలు పెడదాం. అట్లా గూడా కొంచెం రావచ్చు కదా అనుకోని యూట్యూబ్‌లో వీడియో పెట్టంగానే ఒక వీడియో సక్సెస్ అయిపోయింది. చాన్నే వచ్చినాయి ఆర్డర్‌లు. ఎక్కువ మీ దాంట్లో చూస్తే టేక్ కట్టెతోనే ఆ! తయారు టేకే చేసేటివి ఉన్నాయి. చేస్తామన్న. టేకే ఉన్నాయి గదా! హ్మ్. మొత్తం. నార్మల్‌వి మేము వాడం. ఆహా! ఆ! టేక్ అంటే చాలా ఖరీదైనది గదా! ఆ! ఇప్పుడు మీరు చేయడం ఒక ఎత్తైతే కొనేవాళ్ళు గూడా అలాంటి వాళ్ళే ఉండాలె. ఆ! హై బడ్జెట్ ఉన్న వాళ్ళే రావాలె గదా! ఆ! మళ్ళీ వస్తుంటారా కస్టమర్స్ హై బడ్జెట్ ఉన్నవాళ్ళు? హై బడ్జెట్ ఉన్న వాళ్ళు వస్తారు. నార్మల్‌గా మిడిల్ క్లాసోళ్ళు గూడా వస్తారన్న. ఓకే. పెళ్ళిళ్ళ సీజన్‌లో బాగా చేపించుకుంటారా కార్పెంటర్ వర్క్? పెళ్ళిళ్ళ సీజన్‌లో బాగొస్తాయి. బాగొస్తాయి. ఆ! ఎన్ని ఇయర్స్ అయితుందమ్మా పెట్టి షాప్? నేను పెట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఆ! అవుతుంది. ఓకే.